ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. టీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది, ఉప ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టిందన్న బీజేపీ. పాత బకాయి అడిగినందుకు యాసిడ్ దాడి, పోలీసులకు ఫిర్యాదు చేసిన బంగారం వ్యాపారి. జనగామలో ఇందిరాగాంధీ వర్ధంతి సభ, ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ నేత. నిర్మల్ పట్టణంలో బీజేపీ నేతల నిరసన, కేసీఆర్ అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపణ. ఇక వివరాల్లోకి వెళ్తే, హుజురాబాద్ లో తెరాస పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందని, నైతిక విలువలను తుంగలో తొక్కిందని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ అన్నారు. హుజురాబాద్ లో ఒక్క ఓటుకు 15,000 రూపాయల చొప్పున పంచారని, హుజురాబాద్ ప్రజలు ధర్మం వైపు ఉన్నారని తెలిపారు. తెరాస పార్టీ అంబేద్కర్ నిర్దేశించిన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రపంచం ముందు అపహాస్యం పాలు చేశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు లోకా ప్రవీణ్ రెడ్డి, రత్నాకర్ రెడ్డి, ఆకుల ప్రవీణ్, జోగురవి, దినేష్, మయూర్, చంద్ర పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కూనిచేసింది. 100 కోట్ల రూపాయల నగదు పెంచి భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా ఈ టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్కు గుర్తింపు తెచ్చింది. ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషన్కు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించినటువంటి టీఆర్ఎస్ పార్టీని ఎలక్షన్ కమిషన్ వెంటనే రద్దు చేయాలి. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి ఎన్నికలు జరగలేదు. గొర్రెల మార్కెట్లో, మేకల మార్కెట్లో, పశువుల సంతలో కూడా కనీసం పశువుల్ని కొనేటప్పుడు కూడా మనుషులు ఆలోచిస్తారు. అంతకన్నా హీనంగా ఇంటికి 1,00,000 రూపాయలు, ఒక్కొక్క ఓటుకు 10,000, 12,000, 15,000 రూపాయలు పెట్టి హుజూరాబాద్లో ఓట్లు కొనే ప్రయత్నం చేసింది టీఆర్ఎస్ పార్టీ. అయినా కూడా అక్కడి ప్రజలు మమ్మల్ని మీరు నోట్లతో కొంటారా, మా ఓటు విలువని నోట్లతో కొంటారా అని టీఆర్ఎస్ పార్టీని హుజూరాబాద్ ప్రజలంతా కూడా చేపట్టింది. జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేస్తున్నాం. 100 కోట్ల రూపాయల నగదు ధనాన్ని పంచిపెట్టి ప్రజాస్వామ్యాన్ని, ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశాన్ని అవమానపరిచే విధంగా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా టీఆర్ఎస్ పార్టీ వ్యవహరించింది. కాబట్టి వెంటనే ఎలక్షన్ కమిషన్ టీఆర్ఎస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలి. అదేవిధంగా ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి, పార్టీ నాయకులకు చెప్పదలుచుకున్నాం. 100 కోట్ల రూపాయల ఖర్చు పెట్టిన 2వ తారీఖు నాడు వచ్చేటటువంటి ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా పూర్తిగా దిగజారుడుతనాన్ని వ్యవహరించినటువంటి టీఆర్ఎస్ పార్టీని ఎలక్షన్ కమిషన్ వెంటనే నిషేధించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని వెంటనే, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని వెంటనే, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఎన్నికల కమిషన్ వెంటనే, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఎన్నికల కమిషన్ వెంటనే. హుజూరాబాద్ లో 100 కోట్ల ధనాన్ని పంచిపెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీని వెంటనే, హుజూరాబాద్ లో 100 కోట్లు పంచిపెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీని వెంటనే, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న టీఆర్ఎస్ పార్టీని వెంటనే, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న టీఆర్ఎస్ పార్టీని ఎలక్షన్ కమిషన్ వెంటనే, టీఆర్ఎస్ పార్టీని ఎలక్షన్ కమిషన్ వెంటనే, ఎలక్షన్
బకాయి చెల్లించమని అడిగినందుకు ఓ వ్యక్తిపై బులియన్ వ్యాపారి యాసిడ్తో దాడి చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లక్ష్మీనగర్లో తమిళనాడుకు చెందిన శ్రీ సుందరరాజన్ వెండి హోల్సేల్ వ్యాపారి స్థానిక బంగారం షాపులో వెండి వస్తువులు విక్రయిస్తూ డబ్బులు వసూలు చేసుకునేవాడు. కరోనా సమయంలో డబ్బులు వసూళ్లకు రాలేకపోయాయని బకాయి డబ్బులు చెల్లించాలని భాస్కర్ జ్యువెలర్స్ యజమానిని అడిగాడు. బకాయి డబ్బులు అడిగినందుకు తనపై యాసిడ్తో దాడి చేశాడని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని పోలీసులను వేడుకున్నాడు. ఒక 10 లక్షలు రావాలి. రెండో రోజు పొద్దున ఎంత సాయంత్రం? శుక్రవారం రోజు సాయంత్రం ఎంత పొద్దున? నైట్లో ట్రీట్మెంట్ చేసుకుంటారా మరి? కోలేజ్ ఇచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్ కదా? ఏం పడ్డదని చెప్పినమాట అక్కడ? అసిడ్ పట్టిల్లు అడిగేది కదా. సి సుందరరాజనా? మనది తమిళనాడు అండి, సేలం. ఇక్కడ పట్టగొలుసుల బేరం, వెండి పట్టగొలుసుల బేరం చేస్తున్నా. అన్ని ఒక 15-20 షాపుకు ఇస్తా. ఆయన వారం 10 రోజులు ఉన్నప్పుడు పోయేటప్పుడు ఎంత ఉండదో అది ఇచ్చేస్తాడు. మళ్ళీ బెండింగ్ రొటేషన్. నేను కరోనా ఇంతకుముందు స్టార్టింగ్లో వచ్చింది కదా, అప్పటి నుంచి నేను బంద్ చేసిన, రాలే. ఇప్పుడే వచ్చిన. ఇప్పుడు వచ్చి పోయి డబ్బులు ఇవ్వాలి, ఖర్చుకు కూడా లేవు, డబ్బులు ఇవ్వమని అడిగిన. డబ్బులు ఏం లేవు, వెళ్ళిపో, బయటికి పోవాలని ఆశీర్వదించింది. ఎంత ఇవ్వాలి? 50,000. ఎన్ని నెలలు అవుతుంది మీకు ఇవ్వక? 2 years అయింది. 2 years. డబ్బులు వసూలు చేయడానికి వస్తే ఇప్పుడు ఈ ఘటన జరిగింది. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ వర్ధంతి సభ నిర్వహించారు. భారత తొలి మహిళా ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ పనిచేశారని, బలహీన వర్గాలకు చేయూతనిచ్చే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని ఆయన అన్నారు. ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన 20 సూత్రాల పథకం దేశంలోని పేదలకు ఎంతో మేలు చేసిందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేడ ఎల్లయ్య, ఎస్టీ సెల్ అధ్యక్షుడు సజ్జన్, ఎంపీటీసీ మహమ్మద్ జాకీర్, భువనగిరి యాకయ్య, మైనారిటీ అధ్యక్షుడు ఎండి షబ్బీర్ పాల్గొన్నారు. మనిషిని ఎక్కువదు మర్చిపోని అది ఒక్కొక్కరు 4-5 సుధాకర్ రెడ్డి सही दिन पाएगा। स्वतंत्र भारत की इंदिरा गांधी, इंदिरा गांधी, इंदिरा गांधी, इंदिरा गांधी, जय बोलो स्वतंत्र भारत की, जय बोलो स्वतंत्र भारत की, जय चलो स्वतंत्र भारत की, जोहार इंदिरा गांधी की, जोहार जोहार इंदिरा गांधी की, जोहार जोहार इंदिरा गांधी आशयाలను इंदिरा गांधी आशयाలను जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस। దేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి చేస్తూ బడుగు బలహీన వర్గాలకు, దళిత గిరిజనులకు ఎలాంటి కార్యక్రమాలంటే గరీబీ హఠావో నుంచి పేదల గృహ నిర్మాణానికి కానీ అనేక అంశాల మీద ఇందిరాగాంధీ గారు దేశ ప్రధాని ఉండుకుంటూ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకెళ్ళిందో, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళిందో దేశ ప్రజలందరూ చూశారు. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి నెరవేరింది. అదేవిధంగా ఇందిరాగాంధీ ఆశయాలను ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈరోజు పిలుపునివ్వడం జరిగిందో, ఇందిరాగాంధీ వర్ధంతిని చేసే కార్యక్రమం ఈ దేవరుప్పుల మండల హెడ్ క్వార్టర్లో నిర్వహించడం జరిగింది. దానికి ముఖ్యులందరూ ఇచ్చేసినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అమర హే ఇందిరాగాంధీ, అమర హే ఇందిరాగాంధీ.
విజయనగరం జిల్లాలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించారు. నేషనల్ యూనిటీ డే సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ శ్రీమతి ఎం దీపిక ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ అధికారులు దేశ అంతర్గత భద్రతకు కృషి చేస్తామని యువకులతో ప్రతిజ్ఞ చేయించి యూనిటీ రన్ను ప్రారంభించారు. In the spirit of the vision and action of Sardar Vallabhbhai Patel, I also solemnly resolve to make my own contribution. Security of my country. మనం ఒక యూనిటీ రన్ ఆర్గనైజ్ చేస్తాం. ఈరోజు మన పోలీస్ సిబ్బంది మరియు కొంతమంది పబ్లిక్ పార్టిసిపేషన్తో మనం యూనిటీ రన్ ఆర్గనైజ్ చేశాము. ఈరోజు ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏదైతే మన కంట్రీ కోసం చేశారు, స్పెషల్లీ ఇన్ ద యూనిఫికేషన్ ఆఫ్ ద కంట్రీ, మొత్తం కంట్రీలో ఉన్న ప్రిన్సిపల్ స్టేట్స్ అన్నిటిని యూనిఫై చేస్తానికి, ఇంకా ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ ఇంటెగ్రిటీ కోసం ఏదైతే కృషి చేశారో దీన్ని గుర్తు చేసుకొని ఈ సేమ్ స్ఫూర్తితో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎప్పుడు కంట్రీ ఇంటర్నల్ సెక్యూరిటీ కోసం పనిచేస్తూ ఉండాలి అనే ఒక మెసేజ్తో ఈరోజు రన్ ఏర్పాటు చేస్తున్నాము. యూనిటీ ప్లస్ కూడా ఈ మెసేజ్తోనే అందరూ పోలీస్ సిబ్బంది తీసుకుంటాం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతుందని భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణం గాంధీ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. టీఆర్ఎస్ నాయకులు గుండాల్లాగా ప్రవర్తిస్తున్నారని, ఉప ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేశారని అన్నారు. ఈవీఎం బాక్సులు ఉన్న బస్సులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. అక్రమాలకు పాల్పడిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలనకు గోరికట్టే సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. ఉప ఎన్నికలు ఏవైతున్నాయో ఈటల రాజేందర్ గారి విజయాన్ని ఖరారు చేయడం జరిగింది. దాన్ని జీర్ణించుకోలేని టీఆర్ఎస్ నాయకులు ఒక గూండాల్లాగా, ఒక రౌడీల్లాగా వీధిలో తిరిగే వ్యక్తికి వీళ్ళకి ఎలాంటి పొంతన ఉందో ప్రజలు గమనించారు. ఇక్కడ స్థానికంగా ఉండే మున్సిపల్ చైర్మన్ గారు ఒక చైర్మన్ హోదాలో ఉండి ఆ గౌరవమైన
చైర్మన్ పదవికి కలంకం తెస్తూ బాహాటంగా పబ్లిక్నే కూరగాయ మార్కెట్ ఏరియాలో పైసలు చేతిలో పట్టుకొని పంచుతున్న వైనం. గెలుపు ఓటములనేటివి మాకు సహజమని చెప్పిన మంత్రి హరీష్ రావు గారు నీతులు వల్లించిర్రు. కానీ మీ నీతులు మాటల వరకే అంకితమైనవి. హుజురాబాద్ అసెంబ్లీ ప్రజలు చెంపపెట్టుగా మిమ్మల్ని ఓట్లతోటి ఓడిస్తారని చెప్పి మీకు అర్థమైపోయి ఇక్కడి నుంచి హుజురాబాద్ కు కరీంనగర్కి వెళ్తున్న ఈవీఎం బాక్సులు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మీరు పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా స్థానికంగా ఉన్న అభిరామ్ బార్ ముందట ఒక బస్సు ముందట పెట్టి దానికి సంబంధించి వెనుక కొన్ని బస్సులు పెట్టడం జరిగింది. అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ లేదు. అది గమనించిన మా బీజేపీ నాయకులు ఆ బస్సు దగ్గరికి పోయేసరికి అక్కడ ఒక స్థానిక టీఆర్ఎస్ నాయకుడు ఆ బస్సులో ఉన్న వ్యక్తులతోటి టీఆర్ఎస్ వాళ్ళతోటి మంతనాలు జరుపుతా ఉన్నారంటే దొంగతనంగా ఆ ఈవీఎంలను ఏ రకంగా తప్పదిద్దామనే ఒక ఆలోచన కొద్దీ మంతనాలు జరుపుతున్న వైనం అక్కడికి వెళ్లిన మా బీజేపీ నాయకులు లొల్లు పెట్టి అల్లరి చేయడం వలన పోలీసు వాళ్ళు రావడం జరిగింది. అప్పటి వరకు పోలీసు నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం గాంధీ విగ్రహం వద్ద బీజేపీ కృష్ణా గోదావరి నదీ జలాల రాష్ట్ర కన్వీనర్ రావుల రామ్నాథ్ నిరసన కార్యక్రమం చేపట్టారు. హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ సర్వేలో బీజేపీ నాయకులు ఈటెల రాజేందర్ను విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయని గ్రహించి కేసీఆర్ అక్రమంగా 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆరోపించారు. అయినా ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తామని రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శ్రీ గాదవిలాస్, బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు రాచకొండ సాగర్, యువమోర్చా జిల్లా అధ్యక్షులు ఒడిశాల అర్జున్, రాష్ట్ర ఓబీసీ కార్యవర్గ సభ్యులు పొన్నం నారాయణ గౌడ్ పాల్గొన్నారు. ఈ రోజు జరుగుతున్నటువంటి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నిన్న జరిగినటువంటి పోలింగ్ సర్వేని చూసినట్లయితే ప్రతి సర్వే కూడా భారతీయ జనతా పార్టీకి ఈటెల రాజేందర్ విజయ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పేసి ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో ఈటెల రాజేందర్ అసెంబ్లీలో అడుగు పెడితే నేను ముఖం చూపి అని చెప్పి మాట ఇచ్చినా శపథం చేసినా ఒకవేళ ఆయన అసెంబ్లీలో అడుగు పెడితే నా ముఖం ఎక్కడ పెట్టుకోవాలని చెప్పేసి సిగ్గుతో కుమిలిపోతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అడ్డదారిన అక్రమంగా ఏది ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఈరోజు ప్రజలను ఇచ్చినటువంటి విశ్వాసాన్ని వమ్ము చేసే విధంగా ప్రయత్నం చేస్తూ మరి విచ్చలవిడిగా దాదాపు 1000 కోట్ల రూపాయలను ప్రజలకు పంపిణీ చేసి ఆ డబ్బులతోని గెలవాలని ప్రయత్నం చేసిన కేసీఆర్ హరీష్ రావు ఇలా ఆ విధంగా కూడా గెలవలేమని చెప్పేసి తెలిసిపోయిన తర్వాత చివరకు ఈవీఎంలను మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ మరి నిన్న బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఈ విషయాన్ని బయటపడడం జరిగింది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈరోజు బండి సంజయ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాల ముందు నల్ల బ్యాడ్జీలతోని ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. రేపు ఎన్ని ఈవీఎంలు మార్చినా ఎన్ని రకాల అక్రమాలకు పాల్పడ్డా గెలిచేది మాత్రం బీజేపీ అభ్యర్థి. అక్కడ ఈ బీజేపీ హుజురాబాద్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కు కౌంట్ డౌన్ ప్రారంభమవుతున్నది. రానున్నటువంటి రోజుల్లో తప్పకుండా ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించి తెలంగాణలో కాషాయ జెండా ఎగిరేస్తామని చెప్పి సందర్భంగా ఈ తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే ప్రజలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ప్రజల సంక్షేమంతో పాటు ప్రతి ముఖాల్లో ఆనందం నింపడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నారన్నారు. సమైక్య పాలనలో లంబాడి తండాల్లో ఆడపిల్లలు పుడితే అమ్ముకునే పరిస్థితులు ఉండేవని, కేసీఆర్ పాలనలో పేదవారికి ఆడపిల్ల భారం కావద్దన్నారు. పేద ఆడపిల్లల వివాహాలకు కొండంత భరోసాగా కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్లు సాగంటి శంకర్, దాతు శ్రీనివాస్, కుమ్మరి శ్రీనివాస్ పాల్గొన్నారు. అయేషా డివిజన్ మొహమ్మద్ ఫాతిమా బి 21st డివిజన్ మాలన్ బి 22nd డివిజన్ మహమ్మద్ రషీద్ 22nd డివిజన్ లతీఫా 22nd డివిజన్ కన్కర్ స్వప్న 22nd
23rd Division. ఉన్నతమైనటువంటి స్కీమ్స్, చాలా మంచి లక్ష్యం కలిగినటువంటి స్కీమ్స్ ఇవి. మరి మనిషి ఇవ్వగానే కేసీఆర్ కిట్ ఇచ్చి ఒక 20 ఏళ్ళు 18 ఏళ్ళు 20 ఏళ్ళు పడ్డ తర్వాత మరి మనకు ఆడ శిశువు జన్మిస్తే తప్పకుండా మళ్ళీ ఒక పెళ్లి కానుకగా అడుగు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కార్యక్రమం. ఎక్కడైతే పేదలు పుట్టడంతో ఎటువంటి కష్టం ఉండద్దు, ఎటువంటి బాధలు ఉండద్దు, వీళ్ళని మనము ప్రభుత్వం ద్వారా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆదుకోవాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో కాండి పౌడరు, ఆయిల్ అన్ని కూడా ఇచ్చి 18 ఏళ్ళు 20 ఏళ్ళు వయసు వచ్చే వరకు లక్ష ఎవరికైనా ఈ యొక్క పథకం వర్తింపజేసేటువంటి విధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టి ఇవాళ మనందరినీ కూడా ఆదుకోవడం జరుగుతూ ఉన్నది. ఇంత గొప్ప పథకాన్ని రూపకల్పన చేసినటువంటి కేసీఆర్ గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం కూడా తెలంగాణ రాష్ట్రానికి సహకారం అందించకుండా కూడా ఇక్కడి ప్రజలందరూ కూడా కోరుకొని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నటువంటి ప్రజలు వాళ్ళు జీవితాలలో ఖచ్చితంగా వాళ్ళు సంతోషంగా జీవించేటువంటి విధంగా పరిపాలన చేయాలని ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. అందుకోసమే వారి నాయకత్వంలో ఇప్పుడు ఆసరా పెన్షన్లు కానీ, కేసీఆర్ కిట్ కానీ, అదేవిధంగా ఈ యొక్క కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కానీ ఇలా పేదవాళ్లకు అతి సమీపంగా అతి అందరికీ కూడా ఉపయోగపడుతున్నటువంటి ఈ యొక్క పథకం మీరందరూ కూడా లబ్ధిదారులుగా పొంద. హైదరాబాద్ ఆధారిత మ్యాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రులు అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేశామని ప్రముఖ నేత్ర వైద్యుడు డాక్టర్ ఏవివి రామలింగారెడ్డి అన్నారు. అశ్విని నేత్రాలయం డాక్టర్ రామలింగారెడ్డి నాయకత్వంలో సూపర్ స్పెషాలిటీ సాంకేతిక నిపుణులతో నర్సారావుపేటలో అతిపెద్ద నేత్ర సంరక్షణ సేవలు అందిస్తోందని తెలిపారు. నా పేరు డాక్టర్ రామలింగారెడ్డి. గత 36 సంవత్సరాలుగా నర్సాపేటలో అశ్విని నేత్రాలయం పేరుతోటి వైద్య సేవలు అందిస్తున్నాం. గత కొద్ది కాలంగా మా హాస్పిటల్ని మరింత విస్తృతంగా విస్తరించాలనే ఉద్దేశంతో మ్యాక్సివిజన్ సంస్థతోటి ఒప్పందం కుదిరించుకొని రేపు డిసెంబర్ 1వ తారీఖు నుంచి జాయింట్ వెంచర్ పార్ట్నర్షిప్ తోటి హాస్పిటల్ రామలింగారెడ్డి మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్ పేరుతోటి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని అన్ని ముఖ్య కేంద్రాల్లో ఈ హాస్పిటల్స్ స్థాపించి ప్రజలకు కంటి వైద్య సేవలు మరింత దగ్గరగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో డాక్టర్ వేలు గారి నాయకత్వంలో మ్యాక్సివిజన్లో ఒప్పందం కుదిరించుకోవడం. మ్యాక్సివిజన్ అనేది చాలా మంచి టెక్నాలజీతోటి మంచి వైద్యులతోటి నడుస్తున్నటువంటి సంస్థ. ఆ సంస్థలో మా కార్పొరేట్ సపోర్టు అన్ని డాక్టర్స్ అవైలబిలిటీ అన్నీ ఉంటాయి కాబట్టి ఆ టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి ఆ టెక్నాలజీని గ్రామ ప్రాంతాలైనటువంటి మా నర్సాపేట తీసుకెళ్ళిన ఉద్దేశంతో వాటితోటి ఒప్పందం కుదిరించుకోవడం. ఆదిలాబాద్ జిల్లా బెల్సలి రాంపూర్లో దండారి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దీపావళి వరకు సాగే ఈ దండారి ఉత్సవాలు ఏత్మాస్పూర్ దేవదేవుని పూజలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి ఆదివాసీ గూడెలలో ఎంతో నిష్ఠగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని గ్రామ పటేల్ భీమరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ గడాం శంకర్, సిడాం భరత్, ఉప సర్పంచ్, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
చేతుబాటు నోట్ చేయాలి. కల్తీవి నుంచి రాంపూర్ గ్రామానికి వచ్చినాము. డండరీ అనే ప్రోగ్రాము ఒక సంవత్సరం మేము వస్తాము, ఒక సంవత్సరం వాళ్ళు వస్తారు. అంటే ఒక సంవత్సరానికి 4 నెలలు మాది డండరీ అని యత్మసూర్ దేవుడిని పూజ చేస్తామన్నట్టు. అంటే జూలై నుంచి స్టార్టింగ్ అన్నట్టు. ఇప్పుడు దీపావళి అయ్యేదాకా నడుస్తుంటుంది మాది యత్మసూర్ దేవుడు అని. అంటే జనగామ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరమ్మ వర్ధంతి సభ నిర్వహించారు. భారతదేశం అభివృద్ధి జరిగిందంటే అది ఇందిరమ్మ రాజ్యంలోనేనని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అన్నారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందిరమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తర్వాత యశ్వంతపూర్ గ్రామంలోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఇందిరమ్మ చేసిన సేవలను గుర్తు చేశారు. ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇందిరాగాంధీ ప్రభుత్వం రావడం కోసం మన కాంగ్రెస్ నాయకులంతా కార్యకర్తలంతా కంకణబద్దులై తెలంగాణ రావడం కోసం ఎట్లయితే పనిచేశామో, మన తెలంగాణ సాధించుకోవడం కోసం ఎంతమంది ప్రాణాలు త్యాగం చేసిండ్రో వాళ్ళ త్యాగాలను గుర్తించే విధంగా, అమరుల త్యాగానికి విలువ ఉండే విధంగా ఇలా తెలంగాణ కాంగ్రెస్ పార్టీని తెచ్చుకొని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా ఇలా ఇందిరాగాంధీ గుర్తు చేసుకుంటూ వారి ఆశయాన్ని మన కార్యకర్తలమంతా ఇలా ముందుకు తీసుకుపోవాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇందిరాగాంధీ ప్రభుత్వం రావడం కోసం మన కాంగ్రెస్ నాయకులంతా కార్యకర్తలంతా కంకణబద్దులై తెలంగాణ రావడం కోసం ఎట్లయితే పనిచేశామో, మన తెలంగాణ సాధించుకోవడం కోసం ఎంతమంది ప్రాణాలు త్యాగం చేసిండ్రో వాళ్ళ త్యాగాలను గుర్తించే విధంగా, అమరుల త్యాగానికి విలువ ఉండే విధంగా ఇలా తెలంగాణ కాంగ్రెస్ పార్టీని తెచ్చుకొని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా ఇలా ఇందిరాగాంధీ గుర్తు చేసుకుంటూ వారి ఆశయాన్ని మన కార్యకర్తలమంతా ఇలా ముందుకు తీసుకుపోవాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. జనగామ పట్టణ 13వ వార్డులో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నవంబర్ 15న జరిగే విజయ గర్జన సభ సన్నాహక సమావేశం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా జనగామ మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సురేష్ రెడ్డి, 13వ వార్డు కౌన్సిలర్ మల్లిగారి చంద్రకళరాజు, కౌన్సిలర్ దయాకర్ పాల్గొన్నారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం తీసుకొని నాయకులను చేసే బాధ్యత నేను తీసుకుంటానని నా ప్రామిస్ నేను చేస్తున్నాను. మీ ఫ్యూచర్కి ఏదైతే యూజ్ అవుతుందో, మీ కెరీర్ అయితే బిల్డ్ చేయడానికి అవసరం ఉంటుందో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇచ్చింది. అది నేను గర్వకారణంగా కూడా చెప్పుకుంటున్నాను. దయచేసి మీరందరూ మన ఎమ్మెల్యే గారిని సంప్రదించి ఎన్ని బస్సులు పెడతారు, ఒక వాటికి ఎన్ని ఇస్తారని చెప్పేసి ఒక తయారు చేస్తాం మేము ఒకటి ప్రణాళిక. దాని ప్రకారం మీరందరూ ప్రతి ఇంటి నుంచి ఇచ్చిన
ఈ వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ, జై ముత్తిరెడ్డి గారు, ముత్తిరెడ్డి గారి నాయకత్వం, ముత్తిరెడ్డి గారి నాయకత్వం. నెక్స్ట్ 7 ఏళ్ళు రాజ్యం అనేది రాజ్యాధికారం. పట్టణాధ్యక్షుడిగా నేనంటే ఎందుకంటే ఎక్కువ స్ట్రాటజీస్ ఉన్నాయి, ఒకే స్ట్రాటజీస్ మొత్తం జనం గులాబం నుంచి చేయగలం. అది మన బాధ్యత తీసుకోవాలి. అంతే ప్రజల గురించి అంతే కష్టపడాలా, నాయకుల గురించి అంతే కష్టపడాలి, మన గురించి మనం అంతే కష్టపడాలి. ఒకటి గులాబీ కల్పిస్తే వేరే కనపడదు, ఒక టార్గెట్ పెడతాం. ఆ టార్గెట్ ఒకటే. ఈ అధ్యక్ష హోదాగా నేను స్టేజ్ మీద తప్పిస్తే ఎప్పుడు కూడా మీతో మాట్లాడను, మీతో పాటు ఫైట్ చేయడానికి. అధ్యక్ష హోదా అంటే ఎక్కడ డ్యాష్ మీద కాకుండా ఎప్పుడైతే మీతో కార్యక్రమం వస్తాను మీలో ఒకరిగా ఫైట్ చేస్తే ఈ అధ్యక్ష హోదాలోకి వస్తుంది. ఈ అధ్యక్ష హోదాలో మాట్లాడాల్సిన అవసరం లేదు. కార్యకర్తగా నేను మీ దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే నాతో పాటు ఫైట్ చేస్తాను అని. మనకి కలిసి కట్టుగా ఉంటే ఎవరికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది, ఉప ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టిందన్న బీజేపీ. పాత బకాయి అడిగినందుకు యాసిడ్ దాడి, పోలీసులకు ఫిర్యాదు చేసిన బంగారం వ్యాపారి. జనగామలో ఇందిరాగాంధీ వర్ధంతి సభ, ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ నేత. నిర్మల్ పట్టణంలో బీజేపీ నేతల నిరసన, కేసీఆర్ అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపణ. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333. ఆ నెంబర్ కూడా నోటెడ్ అవుతుంది చూసి. మొత్తం ఖరాబ్ అయిపోతుంది అబ్బా.